ఏ వ్యక్తిలోకైతే పరకాయ ప్రవేశం చేశాడు, అప్పుడు దేవుడు ఒకళ్ళలోకే పరకాయ ప్రవేశం చేస్తాడు. ఓన్లీ 1%. ఒక్కళ్ళో మీరు చెప్పినట్టు దేవుడు మనిషి దగ్గరికి ఒక పరకాయ ప్రవేశం చేసి ప్రవేశం చేసి ఆ వ్యక్తి ద్వారా లోకాన్ని మనిషి జ్ఞానం వేయడం సరే. ఎవ్రీ పర్సన్ ఇస్ అజ్ఞాని. అయితే మీ దగ్గరికి జరుగుతున్న పరకాయ ప్రవేశము దేవునిదా దయ్యముదా అని మీరు ఎలా గుర్తిస్తారు? సార్ మీరు క్యాచ్ చేయలేదు. మీరు ఇప్పుడు చెప్పారు చూసారా, అవన్నీ సంస్కారాలు నీలో ఎందుకు వచ్చాయి అనేది, అవి ఎందుకు వచ్చాయి అంటే ఏం చెప్తారు? ఎందుకు వచ్చాయంటే మాయా, అది మాయా. ఇప్పుడు మాయా అయితే ఇదంతా మాయా అంటారు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మాయా అంటారు. టోటల్ మాయలు అంటే షెడ్ వర్గాలతో ప్రతి వ్యక్తి జీవిస్తున్నాడు. దాని వల్లనే అదే నథింగ్ బట్ పాపం. సరే, మరి ఎవరికైనా దొంగతనం జరిగితే మాయ అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఉంటారా? ఎవరికైనా హత్యలు జరిగితే అంత మాయలే, ఇదంతా అర్షడ్ వర్గాల్లో మనిషి అనుభవిస్తుందని చెప్పి తెలియని వాళ్ళు కోర్టుకి వెళ్ళకుండా ఉంటారా? ఇలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏం నేను కొన్ని విషయాలు అడుగుతున్నాను మేము. అవును సార్, నేను అదే చెప్తాను, మీరు క్లారిటీ చేయండి. మాయ అన్నప్పుడు మీరు కొంచెం చెప్తే చాలు సార్. మీరు సార్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, తప్పు చేసిన వాళ్ళని ఇప్పుడు పోలీస్ స్టేషన్ కోర్టులు వాళ్ళు టేకప్ చేసి దాన్ని లా అండ్ ఆర్డర్ చేస్తారు. మనలాంటి వాళ్ళు, యేసుప్రభు లాంటి వాళ్ళు, బ్రహ్మ లాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మనం దేవుడితో సమానం కాదు. సార్ వీఆర్ నాలెడ్జ్ఫుల్. ఎవరైతే ఇప్పుడు మీరు మీ ప్రకారంగా తీసుకుందాం, యేసు ప్రభు ఈజ్ ద నాలెడ్జ్ఫుల్ పర్సన్. ఓకే, ఆయన ఒక్కడే. మనము ఇప్పుడు మానవుడు ప్రకారంగా అందరి గురించి దాని బలిహారం అయ్యాడు సార్. ఎందుకంటే వీళ్ళంతా అజ్ఞానులు కాబట్టి, పాపం చేశారు కాబట్టి. అయితే భగవంతుడు ఏమంటున్నాడంటే 2 విధాలుగా ఉండమంటున్నాడు. ఒకటి చూసి చూడనట్టుగా ఉండండి, అంటే సాక్షి ఎవరినైనా, అంటే అంత పెద్ద దిల్లు ఉండాలి సార్ మనకి, చూసి చూడనట్టుగా ఉండాలి. అయితే పోలీసులు వీళ్ళందరికీ, కోర్టులకి, ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా కానీ ఎనీ పర్సన్ నాలెడ్జ్ లేదు కాబట్టి 2 క్వశ్చన్లు వస్తాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఎందుకంటే మీ డౌట్స్ కూడా నేను తీర్చాలి. ఇప్పుడు మీరు అన్నారు దేవుడే చూసుకుంటాడు అని అన్నారు, భూమి మీద అంతా మాయ అని అన్నారు. ఈ మాయలో ఉన్నారు మనుషులు అని. ఈ మాయలో ఉన్నారు అన్నప్పుడు మనుషులకు జరుగుతున్న అన్యాయం కూడా మాయేనా? ఒకళ్ళకి అన్యాయం జరిగింది, ఆ మనిషి హృదయంలో నాకు అన్యాయం జరిగింది అని సిద్ధాంతం తెలుసుకోవాలి సార్. ఇది సోల్ టు సోల్ సార్. అదే ఇక్కడ ఒకటి చెప్పేది, మీరు క్వశ్చన్ వేశారు సార్. అదే నా క్వశ్చన్ పూర్తి అవ్వలేదు. మీ సోల్కి నా సోల్కి అనుబంధం తెలుసా సార్? మన సోల్కి చెప్పండి. మనం ఆయన కల్పించాడు, మనము జ్ఞానాన్ని సరి చేసుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. కర్మ అంటే మరలా మనిషిని చేసిందే కదా. అప్పుడు మరలా కర్మ అంటే మళ్ళీ మనిషి చేసిందే వస్తుంది కదా. అవును, అప్పుడు మాయ కదా. మాయ అయితే కర్మ సిద్ధాంతం నువ్వు తీసుకురాలేవు కదా. ఎందుకంటే అంత వాడు కూడా మాయలోనే చేశాడు, అది వాస్తవికత లేదు. కానీ అప్పుడు నువ్వు మాయలో చేసిన దాన్ని ఎలా తీసుకొస్తావు? అప్పుడు కర్మ నీ గతంలో జరిగిన కర్మది అని ఎలా చెప్తావు? అదే అప్పుడు కూడా మాయే కదా. నాలెడ్జ్లో ఎవ్రీథింగ్ యూ కెన్ షో అస్. మనం ఇక్కడ 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అంటే ఒకటి కాంట్రడిక్షన్ ఏంటంటే మంచిగా సైలెంట్లో ఉండి అంటే ఇప్పుడు ఏదైతే మనం డైలీ చూస్తుంటామో చేస్తుంటామో అన్నీ డిటాచ్ చేసుకొని మనలో కరెక్ట్గా దాన్ని ఏమంటారు సార్, ఏకాగ్రత తెలుగులో, ఏకాగ్రత స్థితిలో కరెక్ట్గా వింటే ఎవ్రీ ఆన్సర్ హీ విల్ వాట్ యూ హ్యావ్ ఇన్ ద డౌట్స్, ఓకే, నాకు 1000 గాడ్ విల్ గివ్ ఎవ్రీ ఆన్సర్ టు అస్. చూడనట్టుగా ఉండాలి. రెండోది దయాహృదయం ఉండాలి. 2 మస్ట్ ఉండాలి. ఇప్పుడు చూసి చూడనట్టు ఉంటే దయను ఎలా చూపిస్తారు మీరు? అంత మాయ అనుకొని చూసి చూడనట్టు ఉన్నారు. వాడు రోడ్డు మీద బాధపడుతున్నాడు. తప్పు చేస్తే 4 పోతారు సార్ అక్కడికి, మనం పోము. దయ లేదుగా అప్పుడు. దయ కాదు సార్, కాదు. చూడండి, అది ఏం చేస్తారు సార్ వాళ్ళు, రకరకాలుగా ఎవరికి దోచినట్టు వాళ్ళు అక్కడ వాళ్ళు సహాయం చేస్తారు కొంతమంది. చూడండి, ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా జరిగింది, టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. కానీ మనము నాలెడ్జ్ తెలుసు కాబట్టి, అక్కడ నాలెడ్జ్ లేదు కాబట్టి అదంతా జరుగుతుంది. సార్ మీరు చెప్తున్న మాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నా? అంటే మీ రిఫరెన్స్ భగవద్గీత. సో మీ మెయిన్ ఐడియాలజీ ఏంటంటే ఎవ్రీ పర్సన్ కమ్యూనికేషన్ ఈజ్ ఇన్ ఓన్లీ గీత సార్. ఎందుకు తెలుసా, మనం భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఎలా బ్రతికినాం ఒకప్పుడు, అంటే గత జన్మలకు వెళ్ళేసి అరే వీళ్ళు ఆయనకు తెలుసు, అన్నీ తెలుసు, మనకు తెలియదు. వాట్ వీ ఫర్గాటెన్ ఎవ్రీథింగ్. ఆయన మళ్ళా యుగాంతంలో వచ్చి మనకు అన్నీ గుర్తు చేస్తాడు.
ఒకప్పుడు నువ్వు ఇలా ఉండే బిడ్డ, తర్వాత ఇలా అయ్యావు, తర్వాత ఇలా అయ్యావు, తర్వాత అంటే మరి ఈ మధ్యలో మనిషి జ్ఞానం పొందడండి. ఎందుకంటే లైఫ్ సైకిల్ మొత్తం అయిన తర్వాతనే ఆయనకు కూడా ఒకటి ఏముంది తెలుసా, ఇప్పుడు నాకు ఎవరికి గాడ్కి మన క్రియేటర్ కూడా ఏముంది తెలుసా, లైఫ్ అంతిమం ఈ చక్రం టోటల్గా లైఫ్ సైకిల్ ఉంది కదా మనది సోల్ది, మొత్తం అయిపోయిన తర్వాతనే అతను రావాలని కూడా 100 ఒకసారి చిన్నది మధ్యలో 100 దొంగతనాలు చేసిన వ్యక్తిని ఈ లైఫ్ సైకిల్లో ఎక్కడ పెడతారు? బాగా చెప్పారు సార్, కలియుగంలో పెడతారు. ఎందుకంటే ఆయనకు అజ్ఞాని కదా, తప్పు చేశాడు. మరి తప్పు చేయడం, మరి వాడి చేత అన్యాయాన్ని అనుభవించిన వాళ్ళని ఎక్కడ పెడతారు? అంటే ఎవరికైతే మోసం జరిగిందో మరి వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఎవరు న్యాయం చేస్తారు? ఇప్పుడు తప్పు చేసిన తప్పు, కానీ తప్పు ఎవరైతే దానికి గురయ్యారో వాళ్ళ తప్పు కాదండి, వాళ్ళ తప్పు కాదు, కానీ వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి ఎవరు న్యాయం చేస్తారు? ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. ఈ లోకంలో ఏ జ్ఞానం ఉన్నా కానీ ఆ జ్ఞానము దేవుడి నీతి మీద ఆధారపడి ఉంటుంది. జరిగిన అన్యాయం, జరుగుతున్న మేళ్ళు, మనిషి అన్యాయం జరిగిందని అరుస్తాడు, అలాగే మనిషి మేలు చేయలేకపోయానని బాధపడతాడు, పాపం చేశాను అని అపరాధ భావనలో ఉంటాడు. ఈ రెండు తికమకలో ఉంటాడు. తికమక కాదు, అది వాస్తవమే. ఒకడెవడైనా తప్పు చేస్తే నేను అనవసరంగా మా అమ్మ నాన్నకి అబద్ధం చెప్పాను అని తన మనసులో బాధపడతాడు. ఇది మాయ కాదు, ఇది వాస్తవమే. వాస్తవానికి మనిషి అపరాధ భావన కలిగి ఉంటాడు. వాడు అంటాడు, నేను చేసిన అప్పులు, నేను చేసిన తప్పులకి నేనైతే శిక్ష అనుభవించాలి, ఆ శిక్ష మరణం. అయితే ఈ మరణం నుంచి నన్ను ఎవరు రక్షిస్తారు, నా పాపముల నుంచి నన్ను ఎవరు రక్షిస్తారు అన్నప్పుడు దేవుడు ఈ లోకంలోకి మానవుడిగా వచ్చి యేసుక్రీస్తు వారు ఆ మానవుడికి చేసిన పాపమునకు శిక్ష యేసుక్రీస్తు వారు అనుభవించాడు. ఎందుకు అంటే ఆయన మనం పాప శరీరాకారంతో చేసిన ఈ పాపములకు ఆయన శరీరం మీద పాప శరీరాకారంతో ఆయన ఈ లోకానికి వచ్చి ఆయనలో పాపం లేదు, ఆయన శరీరం ధరించి ఈ లోకంలోకి వచ్చి మీరు నేను చేసిన ప్రతి అపరాధమునకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకొని ఆయన చేసిన నీతిని మనకు ఆపాదించి ఆయన చేసిన నీతిని మనకిచ్చి మన పాపములు ఆయన మోసి మరణించి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచుట చేత మీరు నేను పాపముల నుంచి విమోచన. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఒక లాజిక్ మిస్ అవుతుంది. ఏంటి అని అంటే దేవుడు ఇలాగూ నిర్లక్ష్యంగా ఉన్నాడు, నిరాకారుడిగా ఉన్నాడు అని మనం మాట్లాడుతూనే దేవుడు నీతి న్యాయాలకు తగిన శిక్ష విధించాలి. దేవుడిలో ఉన్న గుణం ఏంటంటే ఆ నీతి న్యాయములకు తెలుసుకున్న వాళ్ళు శిక్ష విధించాలి. నాలెడ్జ్ తెలుసుకున్న వాళ్ళు శిక్షల నుంచి విముక్తి అయినట్టే కదా. జ్ఞానం తెలుసుకొని ఎలాంటి బాడీ కాన్షియస్ లేకుండా ప్యూర్గా జీవిస్తారు. జ్ఞానం అంటున్నారు మీరు. ఆ జ్ఞానం అంటే ఎట్లా, మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఆ జ్ఞానం అంటే ఒకటి నేను పాపిని అని మనిషి గ్రహించడం జ్ఞానమా, లేకపోతే దేవుడు నా పాపములు క్షమిస్తాడు అనేది జ్ఞానమా? ప్రవేశం చేసి ఏమైతే కుమారుడికి తన అసలైన కుమారుడు ఫస్ట్ ఎవరిలో ఎంటర్ అవుతాడో ఆయన ఒక్కడే అసలైన కుమారుడు. ఆయన పేరేంటి? ఏది ఇప్పుడు మీరు యేసుప్రభు అన్నట్ట సాధారణ వ్యక్తి ఉన్నప్పుడు ఆయన పేరు లేఖరాజు అండి. లేఖరాజు ఆయన పేరు లేఖరాజు వ్యక్తి. వినండి సార్, ఇదే భూమి మీద మొత్తం ప్రపంచం అంతా కూడా మానవులు పాపంలో మాయలో ఉన్నారు. ఒక వ్యక్తిలో వస్తాడని చెప్పినా కదా, ఆయన పేరు ఫస్ట్ లేఖరాజు. ఆయన కూడా మాయలోనే ఉన్నారు. జ్ఞానం చెప్పిన తర్వాత ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్, నేను ఇలా ఉన్నాను అని నాకు మొత్తము నేను మర్చిపోయిన దాన్ని భగవంతుడు నాకు చెప్పాడు. మీరు బ్రహ్మకుమారి వాళ్ళది ఏమైనా అనుసరిస్తారా? ఏమండి, గీత అనేది మీరు బ్రహ్మకుమారిస్ అని కాదు చెప్పిన గీతలో సార్, గీత ఏది ఏ గీత? అది శ్రీమద్ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత గురించి మాట్లాడుతున్నారు. అయితే అది ఎవరు చెప్పినా ఒకలాగుంటుంది. బ్రహ్మకుమారి చెప్తే మీరు అన్నట్టు క్యాచ్ చేశారు. బ్రహ్మకుమారి చెప్పింది ఇట్లా అట్టిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టు ఉంటుంది సార్. వర్డ్స్ కానీ అందులో ఉన్న ఫ్యాక్ట్స్ కానీ, అంటే రహస్యాలు, నిగూఢ రహస్యాలు, మన యుక్తులు, జీవించడానికి యుక్తులు, తర్వాత వరదానాలు ఉంటాయి, స్లోగన్స్ ఉంటాయి. ఆయన చెప్పే ఇక్కడ ఏం చెప్తామంటే కామము మహాశత్రువు అని డైరెక్ట్ చెప్పేస్తాం. దానివల్లనే పాపాలన్నీ వస్తాయి.
నెక్స్ట్ కామమా? కామం మహాశత్రువు సార్, కానీ- దానివల్లనే సిన్స్ అన్నీ అవుతాయి సార్. వాస్తవానికి అదే కామం ఉండబట్టే ఈ భూమి మీద కామం అంటే పిల్లలు పుడతారు. ఒక కామం అంటే అది ఒకటే కాదు సార్, అన్ని మోహపు అన్ని చూపు ఉంటది. అన్ని కామాల కిందకే వస్తాయి. అసలైన కామం అది. అయితే పిల్లలు ఎట్లా కూడా లేదు సార్, మళ్ళీ పిల్లల దగ్గరికి అంటే వెళ్ళిపోయారు. లక్షణం- మీరు పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి సబ్జెక్ట్ పెరుగుతుంది, నా టైమింగ్ అంతా ఇక్కడనే అయిపోతుంది. లేదు, మళ్ళీ లేదు. మాట్లాడుకుందాం. మీరు పాపం అంటే అయితే కామం అని అన్నారు. ఏమని అన్నారు? వాస్తవానికి కామం అనేది వాస్తవానికి మనిషిలో ఉన్నటువంటి ఒక లక్షణం. అది ఉంటేనే వాడు పిల్లల్ని కలుగుతాడు, అది ఉంటేనే సృష్టి ధర్మం అవునండి. జరిగింది. కానీ అది కట్టు లేకుండా ఓకే, మీరు విపరీత మీరు అలా అన్నారు కదా, నిబంధన ఎవరికి ఎట్లా వెళ్తారు తెలుసా సార్? నిబంధన లేకుండా చేసామనుకోండి, నేను అది పాపం. మిమ్మల్ని అగ్రీ చేసిన మీ మాటకి. అభ్యాసం చేశారు, వాళ్ళు ప్యూర్ అయిపోయి వెళ్ళిపోతారు ఇంటికి. మీరు ప్యూర్ ఎలా అవుతారు? ప్యూర్ జ్ఞానం, నాలెడ్జ్ ఓన్లీ. నాలెడ్జ్ సార్, ఆ నాలెడ్జ్ ఏం చెప్తుంది? ఆ నాలెడ్జ్ ఏంటి? బాడీ కాన్షియస్ ఉండకూడదు అని చెప్తుంది. బాడీ కాన్షియస్ లేకపోతే మరి పెళ్ళైన భార్యను విడిచిపెట్టాలి. జ్ఞానం తెలిసిన వాడినే వదలమంటుంది. బాడీ కాన్షియస్, సోల్ కాన్షియస్. మరి అతడికి ఉన్న బాధ్యత ఇప్పుడు సరే, మరి అతడి భార్య పిల్లలు ఇంకోటి ఆ బాధ్యత సంగతి మీరేం చెప్తారు? వదలమంటలేడు భగవంతుడు, ఎవరిని వదలమంటలేడు. ఫాదర్, యూ విత్ మీరు ఇప్పుడే అన్నారు అది. యూ విత్ వైఫ్, విత్ చిల్డ్రన్, విత్ ఫాదర్ అండ్ మదర్, ఎవరితోటని ఉండండి. కానీ బురదలో ఉన్న కమల పుష్పం ఎలా ఉందో ఇంట్లో ఉండి కూడా నువ్వు ఈ కలియుగం అంతిమంలో ప్యూర్గా జీవించాలి. ఆ ప్యూరిటీని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు కామమే తప్పు అన్నారు, వివాహంలో ఇవన్నీ జరుగుతాయి. నాలెడ్జ్ వచ్చిన తర్వాత అదే సోల్ కాన్షియస్ లో జీవించమంటున్నాడు సార్. అదే ఆ సోల్ కాన్షియస్నెస్ అన్నది మీరు అనే పదం బాగుంది. సోల్ కాన్షియస్నెస్, అవును. ఆ సోల్ కాన్షియస్నెస్ లేకుండా ఉండకుండా జీవించాలి. ఏ కోరికలు? బాడీకి ఉన్న కోరికలు, అర్షడ్ వర్గాలు అంటారే, వాటిని వదలాలి. అది కూడా కోరికేగా. కోరికలు లేకుండా జీవించాలనుకోవడం కూడా కోరికే కదా. అది కూడా లాజికల్ కాంట్రడిక్షన్ అయితే కదా. ఇప్పుడు అలా సార్, ఇప్పుడు మనము అలా తీసుకుంటా పోతే అంతిమం జ్ఞానానికి అంతిమం రాదిగా. అంతిమం చేసిన పాపాలకి వీళ్ళు చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి సార్? అది చెప్పండి. వీళ్ళు ఒక దొంగ, మీరు అన్నట్టు ఇప్పుడు బాగుంది, ఇక్కడనే శిక్ష అనుభవిస్తారు. ఒకటి, ఇప్పుడు జ్ఞానంతో ఉన్నవాడు కూడా శిక్ష అనుభవిస్తాడా? జ్ఞానంతో ఉన్నవాడు పాపం చేస్తాడు కదా, చేయడండి. అదే ముందు అందరు కాదండి. జ్ఞానంలో ఏమంటున్నారు సార్? కోటమే కోయి అంటే కోట్లల్లో కొందరిలో కొందరే ప్యూర్ అవుతారు. అందరు కాదు. బాడీ కాన్షియస్ లోనే ఉంటారు చాలా మంది. అంత ఈజీ కాదు సార్. అందరు గారు అంటున్నారు. అందరు కాదు. ఆ కొందరు కూడా కొందరు ఎవరంటే 33 కోట్ల మంది అని చెప్పాను కదా. ఆ 33 కోట్ల మంది పాపం చేస్తున్నారు సార్. శరీరము దుఃఖము, శరీరమే పాపం అంటారు. మరి మీరు శరీరం ద్వారానే కదండి సుఖం అనిపించేది మనిషి. మీరు ఏదైతే విన్నారో మీ సోల్ కాన్షియస్ ద్వారా ఈ శరీరాన్ని తీసుకొని వెళ్ళి మీరు బోధ వింటారు, ఈ చెవులను ఉపయోగించారు, ఈ కళ్ళతో పుస్తకాన్ని చదివారు, ఈ నోటి ద్వారా మీరు చదివారు. మీ శరీరాన్ని ఉపయోగించుకోకుండా మీరు దేవుణ్ణి అయితే తెలుసుకోలేదు. మీరే ఇక్కడ అన్నారు, దేవుణ్ణి తెలుసుకునే క్రమంలో కూడా మీరు మీ మద్భాగవతం వినాలన్నా మీకు చెవులు కావాలి, మీ జ్ఞానం అంటే ఈ శరీరం ద్వారానే అన్నారు. లైఫ్ సైకిల్ అన్నారు. ఏ లైఫ్ సైకిల్లో ఉన్నారు మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు కలియుగంలోనే ఉన్నాం మనము. అయితే జ్ఞానం వినేవాళ్ళు. మీరు ఏ సైకిల్లో ఉన్నారు? మీరు ఎన్నో సైకిల్ మీది, మీకు ఎలా తెలుసు? మనము ఇప్పుడు ఈ సమాజం ఉంది కదా, ఈ లైఫ్ సైకిల్లో 4వ సైకిల్ అంటే కలియుగంలో ఉన్నారు. దానికి ముందు 3 యుగాలు గడిచిపోయినాయి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం గడిచిపోయింది. కలియుగంలో ఉన్నారు. కలియుగం ఇప్పుడు ఇది కలియుగం. మనం కలియుగంలో లేము. ఇప్పుడు మనం నాలెడ్జ్ని నడుచుకుంటున్నాం కదా. ఇది ఇప్పుడే అన్నారు మీరు, ఇది కలియుగము. కానీ దోస్ హు ఆర్ లిసనింగ్ అండ్ టాకింగ్ బై గాడ్స్ వర్డ్స్, దే ఆర్ ఇన్ సంగమ యుగం. సంగంని చేయకూడదు, ఇప్పుడు ఇలా జీవించాలని, ఏది చేయకూడదు అని చెప్తాడు. కానీ పెళ్లి చేసుకోకూడదని చెప్తాడా? పెళ్లి తప్పైంది కదా. పవిత్రంగా జీవించాలి సార్. ఇప్పుడు పవిత్రత వివాహం పరిశుద్ధమైందండి. వివాహం అన్నది కాదండి, వివాహం పరిశుద్ధమైంది కదా. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు పక్కన పెడితే, పెళ్లి కాని వాళ్ళని మనం వివాహంలో తోస్తున్నాం కదా. వీఆర్ ద సిన్నర్స్. వాళ్ళని పవిత్రులు. మనం ఎవరు తోయట్లేదు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే కోరుకొని పెళ్లి కావాలి. అది ఇప్పుడు జరుగుతుంది సార్. అది లవ్లో పడి తర్వాత ఏదేదో తల్లిదండ్రులు చేయడం ద్వారా వాళ్ళని మనం నెట్టేస్తున్నాం వివాహంలోకి. ఇప్పుడు మీరు సృష్టి క్రమాన్ని అడ్డుకోవట్లేదా పెళ్లిలో నడుతుంటే? లేదండి, సృష్టి క్రమాన్ని ఆయనే చెప్తున్నాడు సార్. దేవుడు పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నాడా? పెళ్లి చేసుకున్న వాళ్ళనే పవిత్రంగా ఉండమని చెప్తున్నాడు సార్. పెళ్లి కాని వాళ్ళని పెళ్లి చేసుకోమని ఎట్లా చెప్తాడు సార్ భగవంతుడు కలియుగ అంతిమంలో వచ్చి? ఎందుకంటే వినాశనం దగ్గరకు పోయి వినాశంలో పెళ్లి చేసుకొని ఏం చెప్తావు? నువ్వు హెవెన్ పోవాలంటే నువ్వు ప్యూర్ కావాలి కదా. ఇక్కడ
బాడీ కాన్షియస్ లేకుండా తయారు కావాలి కదా. ప్యూర్ అవ్వడానికి ఒక నిమిషం అండి, జ్ఞానమే మనిషి జ్ఞానమే ఇప్పుడు ఆధారం జ్ఞానమే. పెళ్ళి ఒకటే పాపం, కామం ఒకటే పాపం అనుకుంటే మరి మనిషి తిండిని కూడా ఆపేయాలి కదా. నాకు మీరు చెప్పిన దాంట్లో అన్నింటిలో క్లోజ్ చేసేద్దాం. మీరు చెప్పిన దాంట్లో 2 సింక్ అవుట్లా ఎక్కడ అంటే భూమి మీద జరిగిన అన్యాయానికి ఎవరు జవాబు చెప్తారు అన్నది మీరు మాట్లాడలేదు. రెండోది దేవుడు మనుషులతోటి మాట్లాడతాడన్నప్పుడు మొదటి వ్యక్తి ఎవరు అన్న దగ్గర కలియుగంలో చెప్పిన కథలు ఏవైతే మనకు తెలుసో ఇప్పుడు మరి ఏం నమ్మకండి. అప్పుడు మీరు చెప్పిన పుస్తకాలన్నీ కాల్ చేయాలి మాకు, మద్భాగవతం కానీ. ఎందుకంటే లాస్ట్కి వస్తే శ్రీమద్ భగవద్గీత కూడా కాల్ చేయాలి. ఎందుకు తెలుసా? నాలెడ్జ్ అనేది పుస్తకాల ద్వారా కాదు, ఆయన పరకాయ ప్రవేశం చేసిన తర్వాత ఏదైతే చెప్తాడో అదే సత్యము. మళ్ళీ కలిసినాక మాట్లాడదాం సార్.